పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమ్మ కడుపులోనే ఆడబిడ్డలను కడతేరుస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడ మగ అన్నది దుర్బిణి వేసి తేల్చేసి ఆడజాతికి పాడి కట్టేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం ఉన్న భ్రూణ హత్యలు నేరమేనని చట్టాలు చెప్తోన్నా రాక్షసులకు పట్టడం లేదు. రాక్షస జాతి కన్నా క్రూరంగా పేట్రేగిపోతున్న మానవ మృగాలపై చర్యలు ఉండడం లేదు. అందుకే వారు చట్టాలు మా చుట్టాలేనని రెచ్చిపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గర్భస్థ పిండాలకు పిండం పెట్టేస్తోన్న పైశాచిక ఘటనలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. భ్రూణ హత్యల కోసమే వెలిసిన కేంద్రాలు కుటీర పరిశ్రమల్లా సాగిపోతున్నాయి. ఈ దారుణ మారణకాండపై స్పెషల్ ఫోకస్. ఆడబిడ్డ పుడితే ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని సంబరపడేవాళ్లు. ఇప్పుడా రోజులు మారిపోతున్నాయి. ఆడబిడ్డ కడుపులో ఉందని తెలిస్తే చాలు అక్కడే అంతమొందించేసి నెత్తుటి చేతులు కడిగేసుకుంటున్నారు రాక్షసులు. నిజానికి రాక్షసులు కూడా తమ పిల్లలను ఇలా చంపుకోరు. రాక్షసత్వాన్ని మించిన దుర్మార్గం కొందరు మనుషుల్లో వికృత చేష్టలకు ఉసిగొల్పుతోంది. కడుపులో నలుసు పడగానే అది మగనలుసా ఆడనలుసా అని ఆరాలు తీసేసే నీచపు తల్లిదండ్రులు తయారయ్యారు. కడుపులో ఉన్నది తమ బిడ్డే అయినా ఆడదైతే తమకు అక్కర్లేదనుకుంటున్నారు కొందరు. అలా అక్కర్లేని ఆడబిడ్డలను తల్లి గర్భంలో ఉండగానే అబార్షన్ల ముసుగులో హతమారుస్తున్నారు. గర్భంలో ఉన్న శిశువు ఆడ మగ అన్నది తెలుసుకోనే కూడదు. ఇందుకోసం ఉద్దేశించిన పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం. అయినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని మెడికల్ షాపుల్లో చిన్న చిన్న ఆస్పత్రుల్లోనూ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు గుట్టుచప్పుడు కాకుండా చేసేస్తున్నారు. ఇందుకోసం వేల రూపాయలు లాగేస్తున్నారు. ఆ పరీక్షల్లో ఆడబిడ్డ అని తేలగానే తమకు తెలిసిన ఆస్పత్రులకు తరలించి అబార్షన్ చేయిస్తున్నారు. అది కూడా చట్టవిరుద్ధమే, శిక్షార్హమైన నేరమే. అయితే డబ్బుల కక్కుర్తితో అటు వైద్యులు ఇటు మెడికల్ షాప్ యాజమాన్యాలు రాకాసి తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా భ్రూణ హత్యలు చేసుకుపోతున్నారు. ఈ సంస్కృతి నల్లగొండ జిల్లాలో విచ్చలవిడిగా పెరిగిపోతోంది. 2 నెలల క్రితం సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ మహిళకు నక్రేకల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తేలింది. వెంటనే సూర్యాపేటకు తరలించి అక్కడ ఓ ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. అయితే అది కాస్త వికటించడంతో ఆ మహిళ మృతి చెందింది. తల్లి కడుపులో బిడ్డ చనిపోయింది. ఈ విషాద ఘటన జరిగిన నెల రోజులకే యాదాద్రి జిల్లా భువనగిరిలో ఓ ఆస్పత్రిలో 2 మహిళలకు అబార్షన్లు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం సూర్యాపేటలో ఓ మెడికల్ షాపుపై వైద్య ఆరోగ్య శాఖకు ఓ సమాచారం అందింది. ఆ మెడికల్ షాపులో మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని, అందుకోసం 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిసింది. ఆడబిడ్డ అని తేలితే వెంటనే తమకు తెలిసిన ఆస్పత్రికి తరలించి అబార్షన్ చేయిస్తున్నారని, అందులోనూ కమిషన్లు దండుకుంటున్నారని తెలిసింది. దాంతో DMHO పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మెడికల్ షాపుపై దాడి చేశారు. అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి వినియోగించే అల్ట్రా స్కానర్ ను గుర్తించారు. ఈ రాకెట్ వెనుక ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహాగణపతి మెడికల్ షాప్లో దాని నిర్వాహకులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని సమాచారం ఉందని చెప్పేసి ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము విచారిస్తే అక్కడ వాళ్ళ దగ్గర అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ ఒకటి ఉన్నది మెడికల్ షాప్లో, మహాగణపతి మెడికల్ షాప్లో. దాన్ని నిర్వహించే వాళ్ళు వచ్చేసి అతని పేరు వచ్చి నల్లగట్టు నగేషు, తర్వాత చింతల వేలాది. వీళ్ళు గత సంవత్సరం నుంచి వాళ్ళకు తెలిసిన కొంతమంది RMPల ద్వారా ఇట్లా విక్టిమ్స్ని అక్కడికి వాళ్ళు పంపిస్తే వీళ్ళు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఇట్లా ఈ రకంగా సమాజానికి వీళ్ళు కొంత ఫ్రాడ్ చేస్తున్నారు. వీళ్ళు దీని ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినాం. అబార్షన్ వికటించి మహిళ మృతి చెందిన తరువాతైనా అధికారులు ఇటువంటి ముఠాలపైన, మెడికల్ షాపులు ఆస్పత్రులపైన నిఘా పెట్టి ఉంటే బాగుండేది. కానీ వారు పట్టించుకోకుండా కాలక్షేపం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నక్రేకల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన వ్యక్తి ఇప్పటికీ దర్జాగా బయట తిరుగుతున్నాడని అంటున్నారు. అధికారులు ఎంత సీరియస్ గా పనిచేస్తున్నారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చంటున్నారు మేధావులు. ఉమ్మడి జిల్లాలో సూర్యాపేట, భువనగిరి, నకిరేకల్లోనే కాదు, వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, దేవరకొండల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు విచ్చలవిడిగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి ప్రమాదకర స్థాయిలో పడిపోయింది.
ఇప్పటికీ కళ్లు తెరవకుండా ఇలా కడుపులోనే ఆడబిడ్డను హత్య చేస్తే పరిస్థితి మరింతగా దిగజారుతుందని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు.